రోజు నుంచి నేనిదంతా వదిలేస్తున్నాను. నన్ను వెతుక్కుంటూ ఎవరు రావద్దో, రాకూడదు. ఐఎమ్ అవుట్ ఆఫ్ దిస్ బిజినెస్. కరెక్ట్. నువ్వు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడాలి. నీ కొడుకు దొడ్డి కూర్చుంటే వాడి ముగ్గరటానికి ఒక మనిషి కావాలిగా. అది నువ్వు చూసుకో, మిగతాదంతా మేము చూసుకుంటాం. అన్నీ నీకు అప్పచెప్పేసి ఎప్పుడు పోలీసులు వస్తారో, ఎప్పుడు రైడ్ అవుతుందో అని భయపడుతూ బతకమంటావా? అందుకని వాడు ఏం చేసినా చూస్తూ ఉండాలా? నచ్చితే మీరు నాకండి, అంతేగాని మాతో చేయించాలని చూడొద్దు. ఇంతవరకు నువ్వు పీకింది చాలు, ఇక నుండి నేను చూసుకుంటా. ఈ మాత్రం దానికి మీటింగు పోక. ఏం లేదు నాన్న, ఊరుకో. ఏం లేదు, ఇంకా అంతా అబ్బునే. ఆయనకి కాదని ఏమీ జరగదు, జరగకూడదు. Hey, what's going down? Don't you stare at me. Let's not fool around. So what's it gonna be? Hey, I am reckless. Speak your last sentence. Come on, let's bring it down. Let's bring it down. Hey, bring it down. Hey. Let's bring it on, yeah. If you can't resist, let's bring it on. Hey, what's going down? Don't you stare at me. Let's not fool around. అన్నీ వదిలేసి ఎక్కడికని వెళ్తావు? ఆరాధ్యకి నేను చెప్పిన చోటుకి, ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ ప్లేస్. తన బుజ్జి ఎనగని ఒక సేఫ్ ప్లేస్లో ఉంచిన నాన్న ఎనుగు తను అనుకున్న పొజిషన్కి రీచ్ అవ్వడానికి ఒక కొత్త అడవిలోకి వచ్చింది. ఆ అడవిని ఒక డ్రాగన్ రూల్ చేస్తుండేది. ఆ డ్రాగన్కి చాలా రోజుల నుంచి పావురం మాంసం తినాలని కోరిక. దాన్ని పట్టుకొచ్చే పనిని ఒక ఎలుగుబంటికి అప్పగించింది. ఆ పావురాన్ని పట్టుకుని ఎలుగుబంటికిచ్చి ఆ డ్రాగన్ని కలవాలనుకున్న ఏనుగు కలని ఒక్క ఎలుక మధ్యలో దూరి నాశనం చేసేసింది. పాపం ఆ ఏనుగు దాని ప్లాన్ మొత్తం చెడగొట్టినా ఎలుకని ఏం చేసింది ఆ ఏనుగు? అరెస్ట్ చేసి అందరి ముందు లాక్కు వెళ్ళండి. కొంచెమైనా డ్యామేజ్ కంట్రోల్ అవుతుంది. మూర్తి సార్, రేపు ముంబై నుంచి ఎంక్వైరీ టీం వస్తుంది. సో ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఈ విషయం మీడియాకి లీక్ అయితే నేషనల్ ఇష్యూ అవుతుంది. నాకు అర్థమవుతుంది, కానీ ఏ యాక్షన్ తీసుకోకుండా జనాల్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం సార్. వాళ్ళతో నేను మాట్లాడతాను. అందరి అకౌంట్స్కి అమౌంట్ రేపే రివర్స్ చేస్తాను. యాక్చువల్లీ యూ కెన్ డూ వన్ థింగ్ సార్. ఆది అకౌంట్ నెంబర్ కొన్ని అడ్రస్కి వచ్చాను. ఇక్కడైతే రామ్ ఆర్టీ క్రాఫ్ట్స్ అని ఉంది, అది కూడా క్లోజ్లో ఉంది. మనం ఎలాగైనా ఆదిని కల సూర్య మళ్ళీ కాల్ చేస్తాను. గివ్ మీ యువర్ క్రెడెన్షియల్స్ అండ్ వాలెట్. మొబైల్. నీ ఎంప్లాయీ యాక్సెస్ అండ్ బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేసేసాం. నీ మీదున్న 2 కేసెస్ క్లియర్ అయ్యే వరకు నో కాంటాక్ట్ విత్ ద కస్టమర్స్. సార్, బ్యాక్ గేట్ నుంచి తీసుకెళ్ళండి. ఓకే కానిస్టేబుల్, ఎస్కార్ట్గా వెళ్ళండి. మార్నింగ్ 9 o'clock మళ్ళీ ఇక్కడ ఉండాలి.